హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియో అయితే చల్లగా కుల్ఫీ అయితే ఎలా చేయాలో చూపిస్తున్నాను. అలాగే ఇప్పుడు సమ్మర్ కదా అండి, చల్లగా ఇంట్లోనే ఈ విధంగా ట్రై చేసి చూడండి. రుచి చాలా బాగుంటుంది. మనం బయట తీసుకునే ఐస్ క్రీమ్ కన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా కుల్ఫీని ఇంట్లో తయారు చేయండి. ఇప్పుడైతే చూసేసేయండి. ముందుగా అయితే 4 నుండి 5 బనానాలు తీసుకోండి. అలాగే కొంచెం పండినవి తీసుకోవాలి. కాయ అరటి పండు కాకుండా ఈ విధంగా కొంచెం దూరగా పండినవి తీసుకోవాలి. ఒక 4 నుండి 5 తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే మీరు కావాలి అంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళని బట్టి మీరు క్వాంటిటీ తీసుకోవాలి. నేనైతే ఒక 5 బనానాలు తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇలా అన్నింటినీ కట్ చేసుకోవాలి. ఇలా అన్ని కట్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని డీప్ ఫ్రీజ్లో ఒక 10 నుండి ఒక 20 నిమిషాల దాకా పెట్టేసేయాలి. ఒక 20 నిమిషాల తర్వాత మళ్ళీ తీసేసేయండి. కొంచెం స్టిఫ్గా అవుతాయి. ఎందుకంటే మెత్తగా ఉంటుంది కదా బనానా. చల్లగా కొంచెం స్టిఫ్గా తయారవుతుంది. ఈ విధంగా ఒక 20 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా కొంచెం గట్టిగా వచ్చేసిన తర్వాత ఇప్పుడు వీటిని అయితే ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఈ విధంగా ఉంటాయి చూడండి, కొంచెం గట్టిగా అవుతాయి, మీకు చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు వీటన్నింటిని మిక్సీ జార్లోకి తీసుకొని పావు కప్పు కన్నా కొంచెం ఎక్కువ తీసుకోవాలి. 1/3 కప్ దాకా బెల్లం తీసుకుంటున్నాం, బెల్లం పొడి. మీరు కావాలంటే ఈ ప్లేస్లో చక్కెర తీసుకోవచ్చు, అలా కాకుండా బెల్లం కూడా తీసుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను. ఈ విధంగా వాటర్ వేయకుండా గ్రైండ్ చేయండి. ముందైతే వాటరు అలాగే పాలు కూడా వేయకండి. ముందైతే ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే ఒక పావు కప్పు లేదు అంటే ఒక హాఫ్ కప్ దాకా మిల్క్ పౌడర్ తీసుకోవాలి. మనకి మంచి టేస్ట్ ఇవ్వాలి అన్న, టెక్చర్ ఇవ్వాలి అన్న ఈ విధంగా మిల్క్ పౌడర్ అయితే తీసుకోవాలి. ఇలా నేనైతే ఒక హాఫ్ కప్ దాకా యాడ్ చేశాను. తర్వాత ఇందులో ఒక కప్పు దాకా మిల్క్ యాడ్ చేస్తున్నాను. పాలు కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి. అలాగే ఒక కప్పు దాకా ముందు యాడ్ చేసిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేశాక చూడండి, ఈ విధంగా వస్తుంది టెక్చర్ అయితే. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందాక తీసుకున్న కప్పుతోనే మళ్ళీ ఒక హాఫ్ కప్ దాకా పాలు తీసుకుంటున్నాను. క్వాంటిటీ చూసుకొని యాడ్ చేయండి. బనానా ఒకవేళ తక్కువ తీసుకుంటే ఒక కప్పు సరిపోతుంది. లేదు నేను తీసుకున్న 4 లేదు 5 బనానాలు తీసుకుంటే 1.5 కప్పు దాకా పాలు తీసుకోవాలి కాచి చల్లార్చినవి. ఇందులో 3 స్పూన్ల దాకా కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న పౌడర్ యాడ్ చేశాక ఇప్పుడు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను. ఈ విధంగా ఉంటుంది టెక్చర్ అయితే. ఇలా వచ్చేసేయాలి. అలాగే మీరు ఒకసారి చూసుకోండి, స్పూన్తో చూసుకుంటే ఈ విధంగా కొంచెం జారుడుగా రావాలి. మరీ పలుచగా ఉండదు, అలాగని మరీ గట్టిగా ఉండకూడదు. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ దాకా యాలకుల పొడి, ఇందులోనే పిస్తా పలుకులు చిన్న కట్ చేసినవి ఒక టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత ఇప్పుడు మీ దగ్గర ఐస్ క్రీమ్ బౌల్స్ లేదు అంటే చిన్న బౌల్స్ అలాగే గ్లాసెస్ ఉంటాయి కదా, అందులో కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఐస్ క్రీమ్ బౌల్స్ ఉన్నాయి కాబట్టి ఇందులోకి అయితే తీసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత కూడా ఉంది, కాకపోతే నేను మూత పెట్టట్లేదు. ఇప్పుడు ఇలా అంతా యాడ్ చేసిన తర్వాత మిగిలిపోయింది చిన్న గ్లాసులలో, లేదు అంటే నా దగ్గర అయితే ఇలా మట్టి గ్లాసులు ఉన్నాయి, ఇందులోకి తీసుకుంటున్నాను. అలాగే మిగిలింది కూడా ఒక చిన్న గిన్నెలోకి కూడా తీసుకుంటున్నాను. మొత్తం ఈ విధంగా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటిపై నుండి అయితే సిల్వర్ కాయిల్ అంటే సిల్వర్ కవర్ అయితే ఈ విధంగా పెట్టేస్తున్నాను. మీరు కావాలి అంటే పాలిథిన్ కవర్ కూడా పెట్టుకోవచ్చు. పాలిథిన్ కవర్ పెట్టేసి కాస్త రబ్బర్ వేసేస్తే సరిపోతుంది. ఈ విధంగా క్లోజ్ చేసేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత మనకి ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టుకోవడం కోసం ఈ విధంగా నైఫ్తో కాస్త కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఐస్ క్రీమ్ స్టిక్స్ అయితే ఈ విధంగా ఐస్ క్రీమ్ మౌల్స్లోకి అయితే ఈ విధంగా డిప్ చేసేసేయండి. ఇలా డిప్ చేసిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో 7 నుండి 8 గంటలు అయితే పెట్టుకోవాలి. మధ్యలో కూడా చెక్ చేయకండి, ఎందుకంటే అది త్వరగానే మెల్ట్ అయిపోతుంది. అందుకోసం అయితే ఈ విధంగా మూతలు వచ్చాయి కానీ పైన హోల్ రాలేదు, ఎందుకంటే అందుకోసం నేను మూతలు పెట్టకుండా ఈ విధంగా స్టిక్స్ యూజ్ చేశాను. ఇప్పుడు ఒక 8 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. అలాగే మా పిల్లలు అయితే మధ్యలో చెక్ చేశారు. మీకు చూస్తే అర్థమైపోతుంది, సిల్వర్ కవర్ పైన అయితే పెద్దగా అయిపోయింది, హోల్ చూసారు కదా, అందుకోసం అయితే చూపిస్తున్నాను. కాస్త ఎంత త్వరగా అయిపోవాలి కదా వాళ్ళకి, ఇలా చేయగానే వాళ్ళకి నోట్లకు రావాలి, అందుకోసం అయితే వాళ్ళు అప్పుడప్పుడు చెక్ చేశారు. నేనైతే ఒక 8 గంటల తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా వాటర్లో ఒక 2-3 సెకండ్లకి ఈ విధంగా ఈజీగా ఊడొచ్చేస్తుంది, చూసారు కదా, డిమోల్డ్ అయిపోయింది. ఇలా వచ్చేసిన ఐస్ క్రీమ్ని అయితే ఇప్పుడు మీరు ఐస్ క్యూబ్స్లో పెట్టచ్చు, లేదు అంటే అప్పటికప్పుడే లాగించేసేయచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఎందుకంటే కుల్ఫీలు మనం బయట తీసుకుంటాము, లేదు అంటే అమ్మొస్తాయి కదా ఊర్లోకి, అలా కూడా తీసుకుంటాము. అలా కాకుండా ఇలా ఒక్కసారి టేస్టీగా హెల్తీగా చేసి చూడండి. మనం చక్కెరతో కాకుండా బెల్లంతో చేసి చూడండి, ఎంత చాలా రుచిగా అనిపిస్తుంది, మీకు చెప్పడం కాదండి. ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. అలాగే మనం పిస్తా కుల్ఫీ అయితే రుచి చాలా బాగుంటుంది, ఎందుకంటే బయట తీసుకునేది అంత హైజెనిక్గా అనిపించదు. అందుకోసం విధంగా ఇంట్లో ప్రిపేర్ చేశాను. మనం బయట తీసుకున్నాం అనుకోండి, ఒకడము లేదు అంటే ఇద్దరు, ఇలా ఇంట్లో చేసామనుకోండి ఇంట్లో వాళ్ళందరూ తింటారు కదా.
పిల్లలు అడగగానే ఆలోచించకుండా ఇలా క్విక్‌గా ప్రిపేర్ చేసి పెట్టేసేయండి. చాలా ఇష్టంగా తింటారు. పిల్లలతో పాటు మనం కూడా ఎంజాయ్ చేస్తాం కదా! ఏదో ఒకటి తినాలి, తాగాలి అనిపించినప్పుడు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళందరూ చాలా చాలా ఇష్టంగా తింటారు. అలాగే చాలా హెల్తీగా కూడా ఉంటుంది. చక్కెరతో కాకుండా ఇలా బెల్లంతో చేసి చూడండి. సూపర్ టేస్టీగా ఇంట్లో వాళ్ళందరూ లైక్ చేస్తారు. ఇప్పుడున్న మన బిజీ షెడ్యూల్‌లో ఎవరు ఇంతలా చేస్తారు అనుకోకండి. ఎందుకంటే పిల్లలకైనా, మన కోసమైనా హెల్తీగా చేయాలి అంటే తప్పదండి. టైం తీసుకొని ఈ విధంగా చేసి పెట్టండి. ఒక్కసారి వాళ్ళు ఇష్టంగా తినడమే కాదండి, వాళ్ళు మీకు ఒక మంచి ఫీడ్‌బ్యాక్ అయితే ఇచ్చేస్తారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మన ఛానల్‌ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.